ఫ్రెండ్స్ ఇప్పుడైతే పత్రిక పెట్టుకొని రావడం జరిగింది. సో ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి, అంటే మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. అంటే రేపు సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. దీనికి సత్సన్న, స్వామి రాజన్న అండ్ నేను, శ్రావణ వీళ్ళందరం కలిసి పత్రిక పెట్టుకొని రావడం జరిగింది. మళ్ళీ అలాగే చుట్టుపక్కల గుట్ట తిరిగేసాం. ఇంకా కొందరు మంచి స్పాన్సర్లు ఇచ్చారు, ఒకరు పుస్తమటలు ఇట్లా చేపిస్తాను అనుకున్నారు. సో రేపు సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. రేపు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు మనం వచ్చి విగ్రహాలు తీసుకొని వచ్చినాము. ఇవంతా మంచిగా పర్ఫెక్ట్ వేసింది సీన్ అన్న. మనం అంబర్పేట హౌస్లో సీన్ అన్న. విగ్రహాలు మాత్రం చమక్ మంచిగా వేసేసిండు అనుకో. అండ్ చందా ఉడక రాసిండు, చందా మంచి ముహూర్తంగా రాసిండు. యాక్చువల్లీ ఇంకా మాకు మస్తు వచ్చినాయి. చేతి రాత మంచి అనిపించింది అనుకో. యాక్చువల్లీ సో మనకి పుస్తమట్టలు కూడా సీనన్న ఇప్పిస్తుండు. విగ్రహాలు కూడా మంచిగా క్లీన్ చేసి మంచి ఇచ్చేసిండు. సో థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్. దగ్గర మంచిగా విగ్రహాలను మంచిగా నీట్గా శుద్ధి చేయించుకొని రేపు కళ్యాణానికి తీసుకొని వెళ్తున్నాం. సామాన్ పట్టుకుని విగ్రహాలు మా విలేజ్ దగ్గరికి వచ్చేసినాం. సో ఈరోజు చిన్న కార్యక్రమం. ఏమేమి ఉన్నాయి ఈరోజు సామాన్? ఈరోజు అఖండ జ్యోతి ఆరాధన, అంకురార్పణం, ధన దీపమాసం, జలా దీపమాసం, ఒక 6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు సౌండ్ తోటి, డప్పులతోటి ఇప్పుడు 2 పంతులు వస్తారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి. అదేవిధంగా సాములు కూడా ఉన్నారు, గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. అక్కడ మొరం టెంపుల్ దగ్గర మొరం కూడా కొట్టిస్తున్నాము. రేపు జంటల్ పెళ్ళికి వచ్చిన అతిథులు కూర్చోనికి లైట్ ఫోకస్ కూడా పెట్టిస్తున్నాము. ఇవన్నీ జరిపిస్తున్నాము కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. కోనపూర్ గ్రామంలో మన సీతారాముల కళ్యాణం జరుగుతుందని. వీళ్ళు ఎటేటో వస్తారు, ఎటేటో పోతున్నారు ఉన్నారు. చెప్పు. ఇక్కడ ట్రాక్టర్లు ఫుల్ నింపుతలేరు, అందుకని ఫుల్ నింపిద్దామని వెళ్తున్నాం. కొంచెం కొంచెం నింపుతారు వాళ్ళు. ఓకే, మీరు అక్కడ కార్యక్రమాన్ని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. హనుమాన్ గుడి ముందట మొత్తం లెవెలింగ్ చేపిస్తున్నాం. రేపు ఒక జంటలు ఇక్కడ, అంటే ఎవరు జంటలాగా కూర్చోనికి కొద్దిగా ఇబ్బంది ఉండకుండా. సో గైస్, ఇప్పుడైతే మేము పూజకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చారు. పంతులు ఇప్పటివరకు అయితే ఇక్కడ జరిపేలేరా మీరు? అప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం కదా ఈ పంతులు ఉన్నప్పటి నుంచి? అప్పటి నుంచి కూడా ఎవరు? శ్రీరామనవమి పూజ, కళ్యాణం జరుపుడు ఫస్ట్ టైం కదా. రావుతున్నారు, అందరున్నారు. తర్వాత ఒక రోజు మొదలు చేసే కార్యక్రమం అందరూ స్టార్ట్ చేయాలి. సాయంకాలం స్టార్ట్ చేసి తెల్లారి హోమం, అభిషేకం, కళ్యాణం. కంచులు బాగున్నాయి. ఆడ అంబర్పేటలో చేస్తారా పంతులు రేపు? డైరెక్ట్ వస్తారా? అంబర్పేట. అవునా? వెంకటేశ్వర స్వామి శివాలయం మధ్యలో స్టేజ్ ఉంటుంది. స్టేజ్ అరేంజ్మెంట్ చేస్తారు, చేసి మంచిగా చేస్తారు. రేపు ఇక్కడ ఎప్పుడు కార్యక్రమం? రేపు మీరు చేసిన దాన్ని బట్టి రేపు 11 గంటలకి అట్లా ఇక్కడ కూర్చొని జర సహాయపడ, మాకు ఇద్దరు కలిసి ఇక్కడ మాకు ఈ కంకణాలు కట్టడం రావడం లేదు. కొంచెం మీరు హెల్ప్ చేస్తారా బ్రదర్స్, ఫ్రెండ్స్? సామానా వాట్ ఆర్ డూయింగ్? సో గైస్, కంకణాలు కట్టడం జరిగింది. రేపటిదాకా పొద్దుండాలి. ఇప్పుడే కంకణాలు కట్టుకున్నాము. కంకణాలు కట్టుకోవడం జరిగింది. పూజ స్టార్టింగ్ ఎండింగ్ వచ్చినది. భక్తులు ఎవరైనా లైక్ కొట్టే వారు
చాలా మంది రాలేకపోయారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరే శుక్లాపరతరం విష్ణు చతుర్భుజం ప్రథమం ధ్యాయే సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో కంకణాలు కట్టుకున్నాం, ఒక 5-6 కంకణాలు కట్టుకున్నాం. రేపు పాల్గొనాలి పూజలో. రేపు ఎక్కువ మాట్లాడనిస్తలేరు ఎందుకో మరి. రేపు ఎక్కువ పాల్గొనాలి. అప్పటికి మాట్లాడుతున్నాం, టైం లేదు, పూజ అప్పటికి మాట్లాడదాం. రేపటి నుంచి చాలా బిజీగా ఉంటుంది మనము. ఫ్రెండ్స్ కంకణం కట్టుకోగానే డిసప్పాయింట్ అయిపోయింది చాలా. రేపటికి ఈ టైం దాకా ఇలాంటి సత్సన ఉడక చాలా ఫ్రెండ్స్ చాలా డేంజర్ గా మొహం ఉడక పాపం చిన్నగా అయింది. సత్సన ఉడక మాట్లాడితే క్షమించాలి. ఇంకా మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి 100% ఉంటున్నాం. కోరాపూర్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కోరాపూర్ స్టైల్ ఇంకా పూజ కార్యక్రమం ఇంకా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. వీళ్ళేమో ఏం దంచుతారు సత్సన్న మీరు? పుట్టమను వై ఎందుకు? ఓకే ఓకే. ఇప్పుడైతే అందరూ మంచిగా పాల్గొంటుర్రు అందరూ. జరా మొత్తం వీడియో ఒకటి తీసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాం టోటల్ పోయిన నుంచి. ఒక 10 నిమిషాలు పంతులు వస్తుంది. ఈ పంచపాలి ఉడుకు తీసుకొస్తాం. రావాలి జల్దీ. వెంకటేష్ పని కలిగింది. ఇక్కడ గ్రామంలో కోరుకుంటున్నాము. మన కోరాపూర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాయి కావున దీనికి ప్రతి ఒక్కరు పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. దయచేసి సభ్యులు ముఖ్యంగా మన ఎందుకు సభ్యులు అందరూ కోరుకుంటున్నాం. తప్పుడు పని చేయాలి. వెంకటేష్ వాటర్ నార్మల్ వాటర్ బాటిల్. చందు చందు ఇక్కడ చూడగలడు. చందు చాలా కష్టపడుతుడు, చాలా పని. భక్తులు మన కోనాపూర్ గ్రామం లోపల హనుమాన్ దేవాలయము, శివాలయము, ఈ 2 దేవాలయాల దగ్గర ఈరోజు మన గ్రామం లోపల సీతారామస్వామి కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలందరూ ఈ దేవాలయానికి వేంచేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ఇక్కడ వేంచేయగలరు. గ్రామ ప్రజలు, తర్వాత యూత్ వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ దేవాలయానికి వేంచేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం దొరుకుతుంది. రేపు ఉదయం 11 గంటలకు కళ్యాణము
అఖండ దీపారాంచనం. ఇప్పుడు కార్యక్రమం మొదలవుతున్నది. గ్రామ ప్రజలు దగ్గరికి వచ్చి ఇక్కడ దేవాలయానికి వచ్చి ఈ కార్యక్రమం దర్శించుకోవచ్చు. వారి వారి కుటుంబాలకు, వాళ్ళ ఆరోగ్యాలకు, వాళ్ళ సంపదకు ఎల్లవేళలా దీవెనలిచ్చేటువంటి శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడే కాకుండా హనుమంతుడు ఎవరికైనా గ్రహ దోషాలు, తర్వాత దృష్టి దోషాలు, ఇతరత్ర యోగమైనటువంటి దూరం దొరికిపోయేటువంటి అవకాశం జరుగుతుంది. అనుమానం చూసినట్టుంటే వారి వారి కుటుంబాలకు, వాళ్ళ ఆరోగ్యాలకు, వాళ్ళ సంపదకు ఎల్లవేళలా దీవెనలిచ్చేటువంటి మంగళాత్ముడి. ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతే రసోమృతం బ్రహ్మభూద్భో వస్వరం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతే రసోమృతం బ్రహ్మభూద్భో వస్వరం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. శుభే శోభనే మంగళమూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోర్ దక్షిణ దిగ్బాయే శ్రీశైలేశ ఈశాన్యదేశే ప్రదేశే గోదావర్యోర్ మధ్యదేశే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆంజనేయస్వరూపమః మహాకాత్యాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సత్యంతవర్షేణ పరిసంచయామి. ఓం మాపో జ్యోతి. ఏమన్నా పండున్నాయా? సర్వాస్య దేవతం ప్రయచ్చతే సర్వామృతార్పణం భవంతో. పూతో నీళ్ళలో ఓం ప్రాణానాయ స్వాహ. జ్ఞాన ఉదాస్యాది మధ్యం గరిష్టే మంగళ నీరాంజనం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనం జానకి వల్లభ ప్రణమామి మూర్ధనస్య సర్వార్జితా సర్వం సమర్పయామి. ఆత్మాను దేవతార్పణం భవంతో. సిద్ధి వినాయక భగవాంచనం కరిష్యే అమాంతర ప్రీతియర్థం అత పుణ్యావాచనం. ఇక్కడ పక్కకి ఆశ్చర్యవతం ప్రయచ్చతే సర్వామృతార్పణం భవంతో. జలాశ్చర్యవతం ప్రయచ్చతే. భగవాన్ చేసిన భగవాన్ ఆశ్చర్యవత పెట్టిడాలి. కొబ్బరికాయ కొట్టు అక్కడ. ఆశ్చర్యవతం ప్రయచ్చతే. రాజన్న కొబ్బరికాయ తీసుకో. ఆశ్చర్య మధ్యం గరిష్యే. ఇక్కడ అక్కడనే కొట్టి అటు పెట్టు. రెండు ముట్టి అక్కడనే పెట్టు. అక్కడనే పెట్టు. అక్కడనే అటు భక్తి కూడా అటు పెట్టు. రెండు ఊదిబత్తులు ముట్టించి రెండు ఊదిబత్తులు తీసుకో. చక్కెర ఉడికారు. కొబ్బరికాయ ఉడికింది చక్కెర. సర్వాస్య దేవతం ప్రయచ్చతే సర్వామృతార్పణం భవంతు. గిన్నెది కావాలి. జలాలు వాసన అది పోనీ నందదీపం కిందిది అనుకున్నారు.
మీ బాధ్యత ఉన్నది. ఎట్లా? నీ పేరు పృథ్వీరాజ్. అది పోకూడదు, నీదే బాధ్యత. అలా నూనె అయిపోయినాక చూడు, తర్వాత కుక్కర్ బిక్కర్ రాకుండా చూసుకోండి. తర్వాత రక్ష ఎందుకొరకంటే కంకణం కట్టింది ఆ కారణంగా అన్నిటికీ. మరి సో గైస్, ఇది వచ్చేసి గండ దీపం. ఇప్పుడు మనం రేపు కళ్యాణం వరకు ఇది పోకుండా మనం చూసుకోవాల్సింది ఉంటుంది. ఓం మృత్యాయ నమః. ఓం సుగ్రీవాయ నమః. జయాంతాయ నమః. జయాంతాయ నమః. సంరక్షకాయ నమః. సంరక్షకాయ నమః. ఓం భరతాయ నమః. ఓం వరదాయ నమః. ఓం నిషేధాయ నమః. ఓం నిషేధాయ నమః. ఓం రాష్ట్రవర్ధనాయ నమః. ఓం రాష్ట్రవర్ధనాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం మంగళాయ నమః. అకోవదాయ నమః. అకోవదాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం ప్రద్యున్మాయ నమః. ఓం శత్రుఘ్నాయ నమః. ఓం చిత్రజ్ఞాయ నమః. ఓం ధర్మపాలయాయ నమః. ఓం ధర్మపాలయాయ నమః. ఓం రత్యాయ నమః. ఓం రత్యాయ నమః. ఓం జంభవాయ నమః. ఓం జంబవాయ నమః. ఆత్మనేశాయ నమః. ఆత్మనేశాయ నమః. విద్యుత్యాయ నమః. విద్యుత్యాయ నమః. అహంకారాయ నమః. అహంకారాయ నమః. ఓం ప్రతిష్ఠాయ నమః. ఓం ప్రతిష్ఠాయ నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం జాలాయ నమః. ఓం జాగాయ నమః. ఓం గౌతమాయ నమః. ఓం గౌతమాయ నమః. ఓం భారద్వజాయ నమః. ఓం భారద్వజాయ నమః. ఓం కశ్యపాయ నమః. ఓం కశ్యపాయ నమః. ఓం వాల్మీకే నమః. ఓం వాల్మీకే నమః. ఓం నారాయణ నమః. ఓం నారదాయ నమః. ఓం సనకనందాయ నమః. ఓం శనకరందాయ నమః. ఓం సనాతాయ నమః. ఓం సనాతాయ నమః. ఓం సచితానందాయ నమః. ఓం సచిదానందాయ నమః. ఓం సత్కురువరాయ నమః. ఓం సద్గురువరాయ నమః. ఓం నీలాయ నమః. ఓం నీలాయ నమః. ఓం సుశ్రేయాయ నమః. ఓం సుషేవాయ నమః. ఓం మంధవాయ నమః. ఓం మందవాయ నమః. ఓం శరభాయ నమః. ఓం శరభాయ నమః. ఓం జయాయ నమః. ఓం జయాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శాంతాయ నమః. విభీషణాయ నమః. విభీషణాయ నమః. సురారాష్ట్రాయ నమః. సురారాష్ట్రాయ నమః. ఆగ్రాయ నమః. ఆగ్రాయ నమః. కౌస్తకాయ నమః. కౌసరాయ నమః. గదాయ స్వాయ నమః. సదాశివాయ నమః. ధృతాయ స్వాహ. ధృతాయ స్వాహ నమః. అద్భుతాయ స్వాహ. అద్భుతాయ నమః. చండాయ నమః. చండాయ నమః. బహిర్భాయ నమః. బహిర్గాయ నమః. ఓం బస్వరి భవేశ్వరాయ నమః. ఓం బస్వరి బలిగ్రాయ ఓం నమః. స్థానాయ నమః. ఓం సారాయ నమః. సూర్యాయ నమః. సూర్యాయ నమః. ఇంద్రాయ నమః. ఇంద్రాయ నమః. యమాయ నమః. యమాయ నమః. చిత్రాయ నమః. చిత్రాయ నమః. ఆగ్నేయ నమః. ఆగ్నేయ నమః. వరుణాయ నమః. వరుణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యాయ నమః. సనాతకాయ నమః. సనాతకాయ నమః. శాంతాయ నమః. శాంతాయ నమః. వశిష్ఠాయ నమః. వశిష్ఠాయ నమః. వామదేవాయ నమః. వామదేవాయ నమః. వనమాలాయ నమః. వనమాలాయ నమః. చక్రాయ నమః. చక్రాయ నమః. ధరాయ నమః. ధరాయ నమః. అనిల్కాయ నమః. అనిల్కాయ నమః. భవాయ నమః. భవాయ నమః. గిరీశాయ నమః. గిరీశాయ నమః. పినాకినే నమః. పినాకినే నమః. అకాలినే నమః. భార్గవాయ నమః. భార్గవాయ నమః. వేదాంగాయ నమః. వేదాంగాయ నమః. ఓం ప్రభాయ నమః. ప్రభాయ నమః.
సర్వసాక్షితే నమః సర్వసాక్షితే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణవే నమః యమాయే నమః యమాయ నమః ఆవ్యాయే నమః ఆవ్యాయ నమః నిత్యాయ నమః నిత్యాయ నమః భగవతాయ నమః భగవతాయ నమః కిరీటాయ నమః కిరీటాయ నమః కుండలాయ నమః కుండలాయ నమః శ్రీవత్సాయ నమః శ్రీవత్సాయ నమః శంఖపాణినే నమః శంఖపాణినే నమః పద్మాయ నమః పద్మాయ నమః సోమాయ నమః సోమాయ నమః హరాయ నమః హరాయ నమః వీరభద్రాయ నమః వీరభద్రాయ నమః ఈశ్వరాయ నమః విఘ్నేశ్వరాయ నమః రాజితాయ నమః రాజితాయ విశ్వపతయే నమః విశ్వపతయే నమః విశ్వాయ నమః విశ్వాయ నమః నమస్తకాయ నమః నమస్కరాయ నమః దివాకరాయ నమః దివాకరాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః ఓం నిరుతాయ నమః ఓం నిరుతాయ నమః కుబేరాయ నమః కుబేరాయ నమః శ్రీ సీతారామచంద్ర భగవానికి జై నమస్కారం చేయండి. హాస్య దేవతం ప్రయచ్చతే సర్వామృతార్పణం భవంతో కృష్ణాయ గోవిందాయ నమో నమః. హాస్య దేవత కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ సామాన్ అగరబత్తులతో ఎందుకు ఆడుతున్నారు ముందర హాస్య దేవతం ప్రయచ్చతే సర్వామృతార్పణం భవంతో కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సలామృతార్పణం భవంతు. నమోస్మదాచార్యామృతాసనం సమర్పయామి. రేపు పూలదండలు కావాలండి. హాస్య దేవతం ప్రయచ్చతే నారికి పండు హాస్య దేవతం ప్రయచ్చతే సర్వామృతార్పణం భవంతు. శయ్యాది వాసనం గరిష్టే సర్వాస్య దేవత ప్రయచ్చమే సర్వామృతార్పణం భవంతో కృష్ణాయ గోవిందాయ నమో నమః. వాటి నుంచి వస్తు తెచ్చి వాళ్ళకి ఇచ్చి హాస్య దేవతార్పణం భవంతు. నీకు ఇక్కడ వాడినాను కదా పూజ చేయము ప్రతిష్టాంగత్వేనామృతార్పణం భవతు. జలాదివాసము ధాన్యాదివాసము రెండు అయిపోయినాయి. తర్వాత శయనం హాస్య దేవతార్పణం భవంతు. సీతారామస్వామి దేవతార్పణం భవంతు. ఇగో ఈ కొడుక తీసి అక్కడ పెట్టి గౌరమ్మ గిలాసులు తీసి మూడే ఇక మళ్ళీ రేపు అక్కడికి వస్తుంది. బస్సు అక్కడనేనా మీది? హాస్య దేవతం ప్రయచ్చతే సర్వం బ్రాహ్మణ. ఐదుగురు నీళ్ళు తీసుకొని పోయాలి. హాస్య దేవతని జరుగుగా హాస్య దేవత ఆత్మనం భవంతో. ఒక్కడు పోయాలి. హాస్య దేవతం ప్రయచ్చతే కొద్దిగా హాస్యాల మధ్య కలిస్తే హాస్యాయ దేవాంతో భగవంత తీసుకోవాలి. హాస్యాల మధ్య కలిస్తే మొత్తం టోటల్ వాటర్
ఆశ్రయం ప్రేక్షరే సర్వాంకార్పణం భవంతో శయ్యాదివాసనం కరిష్యే. సర్వాస్య దేవత ప్రయచ్చమే సర్వామృతార్పణం భవంతో కృష్ణాయ గోవిందాయ నమో నమః. వాటి నుంచి వస్తువు తెచ్చి వాళ్ళకి ఇచ్చేది. బండ్ల లేదా ముందర చెప్పులా దీని మందం కట్టి మొత్తం ప్రయత్నమే ఉద్యాయ దస్యామధ్యం కరిష్యేవామృతార్పణమస్తు. జరావాసాంకర్వద్బ్రాహ్మణో యారంభవంతో మంగళనీరాంజనం సమర్పయామి. మంత్రహీనామృతాసనం సమర్పయామి. ఆ బాలికలు తీసుకురా కంచుడు చెప్పలేదు. సర్వాశ్చర్యం ప్రయచ్చతే అక్షరం తీసుకోండి. హాస్యాలు మధ్యం కలిసే దేవాంశం కలిసే సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి హాస్యదేవతం ప్రయత్నమే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వదార్తికే శరణత్ర్యంబకే నారాయణ నమోస్తుతే. ఆశ్చర్యవతం ప్రయచ్చతే సర్వామృతార్పణం భవంతో. ముదాశ్చర్యవతం ప్రణాశనం సమర్పయామి. చక్కరే మంగళ నీరాంజనం ఆయమధ్యంతరం ప్రయచ్చతే దోష్టాంచరం గృహ్యాత్. మంగళ నీరాంజనం సమర్పయామి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ సీతారామచంద్ర భగవానికి జై. సర్వాంగార్పణం భవంతో కీర్తనామృతాసనం సమర్పయామి. విష్ణుస్వరూపేణామృతార్పణం సీతారామచంద్ర స్వామి నంది ముంగడ ఒకటి పెట్టు. నంది ముంగడ ఎందుకో లైవ్ లైవ్ ప్రాణ
జై శ్రీరామ.